నేను ఇదిగో నీ అన్న ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొనిచున్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క దీవెనలు పొందుకోవాల్సిన పెద్ద కుమారుడు, దేవుని యొక్క దీవెన పొందుకోవాల్సిన పెద్ద కుమారుడికి ఏం జరుగుతుందంటే లోక ఆశలు ఎక్కువ. ఏమి ఆశలు ఎక్కువ? లోకము ఆశలు ఎక్కువ. యాకోబుకేమో తల్లిదండ్రులకు విధేయుడై ఉండి దేవునికి విధేయుడై ఉన్నవాడు. కానీ ఇప్పుడు తల్లి పోషించిన పాత్ర ఏంటంటే తన పెద్ద కుమారుడు కన్నా చిన్న కుమారుని బహుగా ఇష్టపడతాం. కారణం ఏంటంటే తను లోకము ఎరగనివాడు. ఏమెరగనివాడు? లోక ఆశలు ఎరగకుండా తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవాలని చూసింది. సరే, ఇప్పుడు తల్లి తన బిడ్డను కాపాడుకోవాలనుకుంటుంది కదా, మరి పెద్ద కుమారుడు కూడా తన గర్భంలో ఉన్నవాడే కదా, మరి ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఎందుకు అతనికి నష్టాన్ని కలగజేసిందని చాలామంది ఈ రోజున వాక్యము ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతాడు. నిజంగా తల్లి నిజంగా కష్టాల పాలు చేస్తుందా? నిజంగా తల్లి కష్టాల పాలు చేస్తుందా? కష్టాల పాలు చేయటం మొట్టమొదట దేవునికి విధేయురాలై ఉంది తన బిడ్డల కోసం. మొట్టమొదట ఆది కాండములోనే దేవుడు కొన్ని విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రిబ్కాను గురించి కొన్ని విషయాలు మనకు నేర్పించబోతున్నాడు. ఈ రిబ్కా అనే తల్లికి 2 కుమారులు గర్భంలో ఉన్నారు. వారు పెనుగులాడుతున్నారు, ఒకరినొకరు పెనుగులాడుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒకరినొకరు పెనుగులాడుకుంటూ ఉన్నారు. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. రాత్రికాల సమయంలో బిడ్డలు ఒకళ్ళు కొట్టుకుంటాము, ఒకళ్ళొకళ్ళు కడుపులోనే యుద్ధం మొదలైంది. ఒక యుద్ధం జరుగుతుంది కడుపులో, ఇద్దరు కొట్టుకోవడం అని ఆ తల్లి తెలిసి భయపడిపోయింది. అప్పుడు దేవునికి మొరపెట్టింది, ఏంటి ప్రభువా, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం కదా, మరి నా బిడ్డలేంటి ఇలా కొట్టుకుంటున్నారంటే అప్పుడు ఒక దూత ప్రత్యక్షమయ్యి ఆ యొక్క దేవుని యొక్క మాటలు చెప్పడం మొదలుపెట్టింది. ఏమని చెప్పడం? నీ కుమారుడు పెద్ద కుమారుడి కంటే చిన్న కుమారుడు దేవుళ్ళో దీవించబడతాడు. ఏం చేసేది? దేవుడికి ఇష్టమైన కుమారుడు ఎవడంటే నీ చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు కన్నా ఎక్కువగా ఇష్టపడతాడు, దేవుని మార్గంలో నడిచేవాడు. అందుకనే దేవుడు అతన్ని దీవించబోతున్నాడు అని వారి ఇరువురికి మధ్య ఒక భయాన్ని కలుగుతున్న సమయంలో, భయము యొక్క ఆలోచనలు కలిగి ఉన్న సమయంలో దూత వాళ్ళకి ఏం చెప్పిందంటే, నీకు పుట్టబోయే బిడ్డలు చాలా బలవంతులు, నీకు పుట్టబోయే బిడ్డలు బలవంతులే, కానీ ఒకరు దేవుని వైపు చూస్తారు, ఒకరు లోకం వైపు చూస్తారు. కనుక నీవు తండ్రిగా నీ కుమారులు కాపాడుకోవాల బాధ్యత నీకున్నది. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తల్లి యొక్క బాధ్యతను గురించి కొన్ని విషయాలు నేర్పించబోతున్నాడు. ఈ తల్లి, అసలు తల్లి అన్న పదానికి అర్థం ఏంటంటే, చాలామందికి కొన్ని విషయాల్లో తల్లి అంటే ఆ పదానికి అర్థమే తెలియదు. తల్లడిల్లెను. ఏమవుతుంది? తల్లడిల్లటం. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఒక దెబ్బ తగిలిందంటే అయ్యో పాపం అంట. కానీ కన్న తల్లి తన బిడ్డలో ఇలా పాడైపోతున్నారని తెలిసినా, లేదా గాయాల పాలవుతున్నారని తెలిసినా ఆ తల్లి ఏం చేస్తుందంటే తల్లడిల్లిపోతుంది. మనుషులు ఏం చేస్తారు? చిన్న గాయం తగలగానే అయ్యో పాపం అంటారు. కానీ బిడ్డకు ఒక గాయం తగిలిందంటే తల్లి ఏం చేస్తుంది? అల్లాడిపోతుంది. తండ్రి కన్నా గొప్పతనం ఎవరిదంటే తల్లే. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తల్లే లేకపోతే భూమి మీదకే మానవుడు అనేవాడు జన్మించేవాడు కాడు. తర్వాత తండ్రి తన బాధ్యతను పోషిస్తాడు. కానీ మొట్టమొదటిగా ఆ బిడ్డను కాపాడుకుంటూ, ఆ బిడ్డ కోసం అనేకమైన ఇబ్బందులు పడుతూ, వేదన పడుతూ ఈ భూమి మీదకి తన బిడ్డను తీసుకురావాల్సింది ఎవరంటే తల్లే. మొట్టమొదటి పోషణ ఎవరిదంటే తల్లే, ఆ తర్వాతే తండ్రి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డల్ని ఇద్దరిని కాపాడుకోవాలని చూస్తుంది. పెద్ద కుమారుడు ఒకలాగా, చిన్న కుమారుడు ఒకలాగా. కానీ పెద్ద కుమారుడు ఏం చేసేవాడంటే తల్లిదండ్రుల మాట
తండ్రి మాట వినేవాడు తల్లికి విధేయుడై ఉండేవాడు కాదు. తన లోకానుసారంగా ఉండేవాడు. ఎప్పుడు చూసినా వేటాడి తెచ్చుకొని తిందాము, ఏదోటి లోకములో ఆలోచన కలిగిన వాడు. యాకోబు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు? యాకోబు అలాంటి వాడు కాదు. తల్లిదండ్రుల మాటకు, అందుకే ఆ తల్లి చెప్పిన ప్రతి మాట వింటున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. 49 ఏం చేస్తున్నాడు? కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లో ఉన్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, అంటే అన్న మీద నువ్వు పగ పెట్టుకోమంట్లా తల్లి. నీ అన్న చనిపోయేంత వరకు నువ్వు అక్కడే ఉన్నట్లా. కోపము చల్లారేంత వరకు ఏం చేస్తుంది? నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతని చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను దగ్గర ఉండు. అంటే మా అన్నయ్య ఇంటికాడ ఉండు, మీ మావయ్య ఇంటికాడ ఉండు, నీ అన్న కోపం చల్లారిన తర్వాత రా అంటారు. ఇక్కడ ఏసావు యొక్క ఆలోచన ఏంటి? తమ్ముడిని పగబట్టాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తమ్ముడిని ఏం చేస్తున్నాడు? నా తండ్రి యాకోబు దీవించిన నిమిత్తం ఏసావు అతని మీద పగబట్టెను. ఈ లోక మనుషులు ఏం చేస్తారంటే పగను పెట్టుకుంటారు. దేవుని మనుషులు ఏం చేస్తారంటే, దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తారంటే తన ఈ శత్రువునైనా ప్రేమిస్తారు. అర్థమవుతుందా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ లోక మనుషులు ఏం చేస్తారంటే, ఈ లోకము ఆధారపడే వాళ్ళే అంటే కోపము పగని పెంచుకుంటారు. కానీ ఇక్కడ యాకోబు అలాంటి వాడు కాదు. యాకోబు ఏ విధంగా ఉంటున్నాడంటే, తల్లి మాట విని, తల్లి ఏం చెప్తుంది? నీ అన్నను మీ అన్న చనిపోయేంత వరకు ఈ ఊరు రావద్దందా? లేదు, కోపము చల్లారేంత వరకు మీ మేనమామల ఇంటికాడ ఉండమని చెప్తుంది. అంటే ఇప్పుడు తల్లి ఇద్దరిని విడదీస్తుందా? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చాలామంది ఏమంటారంటే, రిబ్కాను చిన్న కుమారుని ఒకలాగా పెద్ద కుమారుని ఒకలాగా చూసిందని చాలామంది యూట్యూబ్లో కానీ చాలామంది అంటూ ఉంటారు. వాక్యం కొంత సేవకులు కూడా అంటారు, రిబ్కా పాత్రలో బిడ్డల పోషణలు సరిగ్గా. కానీ తల్లి ఏం చేస్తుందంటే, వారిరువురు ప్రేమ కలిగి ఉండేంత వరకు, వాళ్ళకున్న ఒక సమస్యను తొలగేంత వరకు వాళ్ళకు ఒక పరిష్కారం చూపుతుందన్నమాట. ఈ రోజున అలాంటి తల్లిదండ్రులు కావాలి బిడ్డలకి. కొట్టుకోండి అనడం కాదు, మీరందరూ కలిసి ఉండాలి, మీరందరూ దగ్గర ప్రేమ కలిగి ఉండాలి. అందుకే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఈ రోజున ఈ భూమి మీద తల్లి పాత్ర లేకపోతే యేసయ్య భూమి మీదకి వచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? తల్లి ఏం చేస్తుంది? పరిష్కారం. నిజమైన తల్లి ఏం చేస్తుందంటే, ఇదిగో ప్రేమిస్తుంది. లోకముల అన్ని ప్రేమ కన్నా ఎక్కువైన ప్రేమ ఏది? తల్లి ప్రేమ. బిడ్డలకి ఏమైనా అయితే భర్త ఏం చేస్తాడంటే, అయ్యో వాళ్ళకి ఏదో ఒకటి జరిగిద్దిలే అనుకో. కానీ తల్లి ఏం చేస్తుందంటే, ప్రతి నిమిషము తన బిడ్డల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా తన బిడ్డల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఏ యొక్క ఆలోచన కలిగినా, ఏ ఊరు వెళ్ళినా నా బిడ్డలు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారని ఆలోచన కలిగి ఉంటుంది. అలా బంధువులు అలాగుంటారా? ఉండరు. ఒకరోజు ఆలోచిస్తారు, కానీ నిరంతరం నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరంటే తల్లే. ఒక్కోసారి తల్లిని పొరపాటు పడుతూ ఉంటారు కొందరు. అవును, ఒకప్పుడు నిన్ను పోషించడం కోసం ఒక తప్పు చేసిందేమో తల్లి. ఆ తల్లిని బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే, ఆ తల్లిని నువ్వు ద్వేషిస్తున్నావు. అందుకే దేవుడికి కూడా నచ్చదు. ఎందుకంటే తల్లిదండ్రులను నువ్వు సన్మానించకపోతే నీ ఆయుష్ చల్లారిపోతుంది. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రోజున తల్లిని గౌరవించకపోతే, తల్లిదండ్రులకు నువ్వు విధేయుడై ఉండకపోతే, నీ అంతటా నీవే నీ ఆయుష్ను తగ్గించుకుంటున్నావు. వారికి నువ్వేదో పెట్టాలి, అది చేయాలి, ప్రేమగా పలకరించు. దేవుడు అదేగా నేర్పింది మనకి. నువ్వు ఏదో చేయాలి, ఏదో కాదు. ఒక్క నిమిషం తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడు, ఎంత కరిగిపోతారో. ఈ రోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, తల్లే లేకపోతే ఈ రోజున క్రీస్తు అనే రక్షణ ఉండేది కాదు.
ఒకవేళ మరియమ్మ నాకు ఈ గర్భం వద్దు అనుకుంటే, నేను అందరూ అవమానం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఈ గర్భం నాకు వద్దు అనుకుంటే ఈ రోజున రక్షణ అనేదే ఉండేది. అందుకే తల్లి బాధ్యత చాలా విలువైంది. అందుకే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, తల్లిని ప్రేమించు. నీ తల్లి తప్పు ఒప్పులు ఇప్పుడు తన బిడ్డను ఒక విధంగా చూడట్లా, తన యొక్క విధానము నేర్పిస్తుంది. పెద్ద కుమారుడు లోకల్లో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులకు విధేయుడై ఉండలేకపోతున్నాడు. చిన్న కుమారుడేమో తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటున్నాడు, మన పెద్ద కుమారుడేమో దూరంగా వెళ్ళిపోతున్నాడు. అంటే కనుక వినేవారికి ఎక్కువగా ప్రోత్సహిస్తారు తల్లిదండ్రులు. అలా అని పెద్ద కుమారుడు అంటే ఇష్టం లేక కాదు, తను మారేంత వరకు కన్నీటితో తల్లి ప్రార్థన చేస్తుంది. కన్నీటితో ప్రార్థన చేస్తూ తన బిడ్డ మారాలి. నిజమైన తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డ మారాలని కన్నీటి ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఏలెత్తి చూపుతున్నావే, ఒక్కోసారి నీ వల్లనే నాకు పరువు పోతుంది, నీవు ఇలాంటి పనులు చేయటం వల్ల, ఇలాంటి జీవితం జీవించడం వలన నా కుటుంబం ఇలా అయిపోతుందని నువ్వు ఏలెత్తి చూపుతున్నావే. ఈ రోజున ఆ తల్లే లేకపోతే నీకు ఈ రోజున ఒక బంధం ఉండేది కాదు, ఓ కుటుంబం ఉండేది కాదు, ఒక స్నేహితుడు ఉండేవాడు కాదు, ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఆత్మీయ బంధత్వం ఉండేది కాదు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తల్లి చాలా విలువైనది. ఆ తల్లిని ప్రేమగా పలకరించు. తల్లి ఏలెత్తి చూపడం కాదు, ఆమె తప్పులు నువ్వు ఏలెత్తి చూపే అర్హత నీకు లేదు. ఆమె ఏ తప్పు చేసినా నువ్వు ఏలెత్తి చూపే అర్హత లేదు. ఎందుకంటే ఆ యొక్క న్యాయము తీర్చేవాడు దేవుడు. చాలామంది ఏమంటారంటే, నీ వలన నా పరువు పోయింది, నీ వలన నా పరిస్థితుల దిగజారిపోయింది. అసలు ఆ తల్లి ఎందుకు తప్పు చేస్తుందో కూడా ఎవరికే అర్థం కాదు. అందుకే బైబిల్లోనే ఒక తల్లి ఉంది, రాహేలు, వ్యభిచార స్త్రీ. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది. కానీ ఎందుకోసం జీవిస్తుందంటే తన కడుపు నింపుకోవడం కోసం, తన బిడ్డల కడుపు నింపడం కోసం, తన యొక్క కుటుంబాన్ని కాపాడటం కోసము. ఏ దేశంలో ఉంది? ఎరుకో అనే పట్టణంలో ఉంది. ఎక్కడుంది? ఎరుకో అనే పట్టణంలో ఉంది. ఎప్పుడైతే దేవుని దూతలు వేగు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళని దాచి, వాళ్ళకి అక్కడున్న ప్రజలకు అబద్ధం చెప్పి వాళ్ళని దాచి కాపాడింది. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ రాహేలుని ఏం చేశాడు దేవుడు? ఎరుకో పట్టణము కూలిపోక మునుపు ఆ కుటుంబం అంతా రక్షించబడ్డాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. దేవుడు చాలామంది ఏమంటారంటే, వ్యభిచారులను ఒక రకంగా చూస్తారు, అలాగే దొంగతనం చేసేవాళ్ళు ఒక రకంగా చూస్తారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకంటే వాళ్ళు ఒక్క క్షణంలో మారిపోయారనుకో, మనకన్నా ముందు ఉండేది ఎవరో తెలుసా? పరలోకంలో వాళ్ళే ఉంటారు. నువ్వు నిత్యము దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటూ దేవునితో గడుపుతున్న నీవు కొంతకాలమే మార్పు పొందుతావు. కానీ ఒక్క క్షణం వాళ్ళు మారి కన్నీటితో దేవుని వేడుకోగానే, ఒకవేళ వాళ్ళు మరణిస్తే మొట్టమొదటి ఎక్కడుండే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. అందుకే ఎవరిని చులకనగా చూడొద్దు. కొంతమంది చులకనగా చూస్తూ ఉంటారు, ఇదిగో పలానాస్తే. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఒకళ్ళ గురించి నీ నోటిలో కొండేలు పెట్టే మనసు ఉండొద్దు అన్నాడు. చాడీలు చెప్పుకోవటం, ఒకళ్ళ గురించి ఊసులాడుకోవటం వద్దు. ఎందుకంటే ఒక ఏలు నువ్వు ఎత్తి చూపుతున్నావంటే 4 ఏళ్ళు ఎవరిని చూపుతున్నాయి? నిన్నే. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, నీ తల్లిని ఏలెత్తి చూపావనుకో, ఆ 4 ఏళ్ళు నీ వైపు చూస్తున్నాయి, గుర్తుపెట్టుకో. అందుకే ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాలే. నువ్వు తల్లిదండ్రులకు విధేయుడై ఉండకపోతే నీకు సమాధానం ఉండదు కదా. ఆరోగ్యం, వ్యాధులు, కష్టాలే, బాధలు, ఇరుకులు, మానసిక రోగంతో బాధపడతావు. ఎందుకు తెలుసా? నీకున్న భార్య అయినా సరే, ఎవరైనా సరే ఒక్క క్షణము నిన్ను ప్రేమిస్తారు. కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఒక మాట అన్నా తర్వాత బాధపడిపోతుంది, తర్వాత
అయ్యో నా బిడ్డను ఎందుకన్నానని హేదన పడుతూ ఉంటుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తల్లి పోషించే పాత్ర ఎవ్వరూ పోషించలేరు. తల్లి పోషించే పాత్ర తండ్రి కూడా పోషించలేదు. తండ్రి తనకున్న బాధ్యతను బట్టి పిల్లల్ని అలాగ, కానీ తల్లి ఏం చేస్తుందంటే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. అనుక్షణం ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకు అలా ఆలోచిస్తున్నావంటే నా పిల్లోడు తిన్నాడో లేదో, నా పిల్ల తిందో లేదో, స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎలాగొస్తారు, ఈ రోజులు బాగోలేవు, ఆడపిల్ల ఒక చోటకి వెళ్తే భయానకమైన పరిస్థితులు, వీటన్నిటి గురించి ఆలోచించే ఎవరు? తల్లే. తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళకి ఏదో పెట్టాలి, అదే చేయాలనుకుంటాడు. కానీ తల్లి యొక్క ఏ ఆలోచన కలిగి ఉంటుందని బిడ్డలు తినటానికి ఎలాంటి తప్పుకైనా రెడీ అయిపోతుంది, ఎంతటి వాటికైనా రెడీ అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? బిడ్డల కోసము ఎలాంటి అవమానాలైనా భరిస్తుంది, ఎలాంటి నిందలైనా భరిస్తుంది. వాళ్ళ కడుపు నింపడం కోసము వేరే మార్గాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ అది తప్పు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ తప్పును గురించి నువ్వు ఏలెత్తి చూపడానికి నీకు అర్హత లేదు. అందుకే ఇక్కడ కొంతమంది రిబ్కాను కూడా తప్పును చూపిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మంచి పాత్ర పోషించింది. ఏమంటున్నాడు? రిబ్కా మంచి పాత్ర పోషించింది. కేవలం ఈ లోక ఆశలకు లోబడుతున్న తన పెద్ద కుమారుడు మాత్రమే త్రోవ తప్పిపోయాడు. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు? తల్లి మాటకు ఏమంటున్నాడు? కోపము చల్లారేంత వరకు, తన అన్న కోపము చల్లారేంత వరకు ఆయన అక్కడ అడుగు పెట్టలేదన్నమాట. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తల్లి చాలా విలువైందన్నమాట. అందుకే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. నిజంగా నువ్వు తల్లిదండ్రులు ప్రేమిస్తే దేవుడు అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించకపోతే నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? నీ తల్లిని తండ్రి నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఎలా నన్ను ప్రేమిస్తావు? ఎలాగ నేను నీ తండ్రిని ఒప్పుకుంటావు? ఈ భూమి మీద తల్లిదండ్రులకే నువ్వు విధేయుడే లేకపోతే నువ్వు దేవునికి ఎలా విధేయుడు ఉంటావు? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మారండి. ఒక్క ప్రేమ కలిగిన మాట చాలు తల్లికి. ఈరోజున చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, నా బిడ్డలు అమెరికా వెళ్ళిపోయారయ్యా. అమెరికా వెళ్ళిపోయిన కనీసం నా దగ్గర ఉండి కనీసం పలకరించే వాళ్ళు కూడా కరువైపోయారయ్యా. ఆస్తులు సంపాదించుకుంటున్నారు కానీ తల్లి యొక్క ప్రేమను దూరం చేసేసుకుంటున్నారు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, తల్లి యొక్క బాధ్యతను ఆమె చేస్తున్న ప్రతిదీ ఆలోచించు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఒక మాట అంటూ ఉంటాడు, తను చనిపోతున్న, తను మరణ అంచులలో కూర్చున్నప్పుడు, ఆ సిలువలో వేదన పడుతున్నప్పుడు, ఒక పక్కన బల్లెపు పోటు, ఒక పక్కన ఆయన హింసిస్తున్నారు, ఒక పక్కన రక్తం కారిపోతుంది, ఒక పక్క మాటలతోనూ ఎన్ని చేస్తున్న ఆ సిలువలో ఎలాడుతున్నప్పుడు ఆయన పలికిన రెండో మాట ఏంటో తెలుసా? తల్లిని తన శిష్యుడికి బాధ్యతను అప్పచెప్పాడు. అమ్మా, శిష్యుడికి బాధ్యతను అప్పచెప్పాడు. ఇదిగో దేవుడే అంత పోషణకి మనం వెంబడిస్తున్న మనం ఇంకెంత ఇదిగా ఉండాలి. దేవుడే మరణం అనే అంచుల్లో ఉన్నప్పుడు తన తల్లిని ఒంటరిగా విడవకూడదని శిష్యుడికి ఆ బాధ్యత అప్పచెప్తే, నీ తల్లిదండ్రులు నీ కళ్ళ ముందే కనపడుతున్నారు, తల్లిదండ్రులు నీకు దగ్గరగా కనపడుతున్నారు. వాళ్ళు చేసిన ప్రతిదీ ఒక్కసారి ఆలోచించే. నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఎన్నో తప్పులు చేస్తే ఎన్నో మార్లు మందలించిన వారు ఒక్క తప్పు కోసము నీ తల్లిని నువ్వు మందలిస్తున్నావా? దేవుడు మెచ్చుకుంటాడా? యేసయ్య అంటాడు, కాండ్రు చొమ్మూస్తాడు. ఏం చేస్తాడు? నేనే నా తల్లిని బాధ్యతను అప్పచెప్పాను. మరి నీవు బ్రతికున్న తల్లిని కూడా నువ్వేం చేస్తున్నావు? నీకు అవకాశం ఉన్నా కూడా నువ్వేం చేస్తున్నావు? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియదేవుని, ఒక్కసారి ఆలోచించే వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డ, నీ మనస్సులో ఒక్కసారి యేసయ్య పోషించిన పోషణ నువ్వు ఒక్కసారి చూడు. నీవు కూడా నీ తల్లిని అలా ప్రేమిస్తున్నావా? కనీసం పలకరిస్తున్నావా? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, రిబెకా ఏం చేస్తుందంటే తన బిడ్డలకు
వాళ్ళకున్న తగు రాకుండా కాపాడుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ రాకుండా, వాళ్ళిద్దరు ఒకరినొకరు చంపుకోకుండా వాళ్ళిద్దరిని కాపాడటానికే ముఖ్య పాత్ర పోషించింది ఎవరంటే రిబ్కా అనే తల్లి. లేదంటే అన్న చేతిలో ఎప్పుడో యాకోబు చనిపోయేవాడు, ఒక నరహంతకుడు అయ్యేవాడు. కానీ వారిద్దరిని ఎలా కాపాడుకుంది? బహు చక్కటి విధానములో పరిష్కారం చూపింది. మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనకు పరిష్కారం ఎవరు చూపరు, కానీ తల్లే పరిష్కారం చెప్తుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తల్లిని విడవద్దు. తల్లి మార్గములో, ఆ తల్లి లోకంలో ఉన్న తల్లి అయితే నువ్వు విడు, దేవుని మార్గంలో నడిచే తల్లి విడవద్దు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి మనసులో ప్రభువుని అడుగుదాం, అయ్యా నిజమే కదా, నేను కూడా నా తల్లిని ఏ విధంగా మాట్లాడుతున్నాను? నా తల్లికి నేను కోపం కలిగించేవాడిగా ఉన్నానేమో, నా తల్లిని ఏడిపించేవాడిగా ఉన్నానేమో, నా తల్లి నాకు మంచి నేర్పుతున్నా నేను చెడు మార్గాల్లో ఏసావు వలె వెళ్ళిపోతున్నానేమో, అందుకనే నా పరిస్థితి ఇలాగ దిగజారిపోయిందేమో అని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి